బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? నమస్తే, రామ్మోహన్ రావు. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఎందులో చేసేవారు? బిహెచ్పివి వైజాగ్. ఓకే, వైజాగ్లో చేసేవారు. ఏంటండి అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, చూస్తున్నారా మీరు? చూస్తున్నాను. ఏంటి సార్, ఎలా ఉంది గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కానీ ఇప్పుడు ఏమైనా తేడా గమనిస్తున్నారు? చాలా భిన్నంగా కనపడుతుంది. అసలు పోయినసారి అయితే గందరగోళమే కదా, ఎవరిని మాట్లాడించేవాడు కాదు. ఈ రౌడీజం తప్ప ఏమీ చేసేవారు కాదు. అది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు అడుగుతున్న క్వశ్చన్స్కి కానీ, ఎమ్మెల్యేలు అడిగే నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి మాట్లాడుతున్న మాటల విషయంలో కానీ ఎలా స్పందిస్తున్నారండి ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా అతను చేయాల్సిందంతా చేస్తున్నాడండి. చేస్తున్నాడు. అతను పాలిటీ లేదు, అతను బాగా చేస్తాడు. బాగా అనుభవం ఉన్న వ్యక్తి ఎలా చేయాలనేది అతనికి తెలుసు. ఇతను ఏంటండి, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వచ్చిన వెంటనే అది ప్రజా కూల్చేశాడు కదా. అది ఎవరికి 10 కోట్లు ఎవరు కట్టించారు? ప్రజలు సొమ్ముతారు కదా. అది కూల్చేయడానికి నీకు అర్హత ఏంటి? అది చాలా పొరపాటు కదా. అది చాలా పొరపాటు కదా. చంద్రబాబు నివాసాన్ని కూడా వెళ్ళి చాలా గందరగోళం చేసి అది కూడా పడగొట్టేయడానికి చూశారు. ఇంతే అరాచక పరిపాలనే తప్ప అందులో ఏమి జరగలేదండి. అంటే 2019, 2024కి ఇప్పుడు 24 నుంచి 2029 అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పరిస్థితులు ఏమైనా చేంజ్ అయినాయి అంటారా గతంతో పోలిస్తే? ఇప్పుడు చేంజ్ అయ్యాయండి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజా పరిపాలన కావాలని అనుకుంటున్నారు. ప్రజా పరిపాలనలోనూ సాగుతుంది పరిపాలన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నేను అసెంబ్లీకి వెళ్తే నేను చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలు ప్రశ్నిస్తానన్న భయంతోనే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చండి? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు 18 సీట్లు 19 సీట్లు వచ్చినప్పుడు నీ 4 లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి అని అన్నాడా? అదే పెద్ద మనిషి, అదే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 10 సీట్లు వస్తే ఎలాగ ప్రతిపక్ష హోదా ఇస్తారు? దానికి ఒక రూలు చట్టం అది ఉంది కదా, దాని ప్రకారం వెళ్తారు. అంతేగాని నాకు 10 పెట్టలు నాకు 11 ఇచ్చినా మీరు ఇవ్వాలని అంటాం అది కరెక్ట్ కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటారా? ఇది పూర్తిగా వ్యతిరేకం అండి. చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలకి అరాచక శక్తులు ఉంటాయి కదండి, వాళ్ళు పెంచి పోషిస్తున్నాడు. వాళ్ళు కూడా తిప్పించుకుంటున్నాడు అంతే. అంటే సార్ ఇప్పుడు 11 మందిని గెలిపించారు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్నా సరే ఆ 11 మంది అసెంబ్లీకి రావాలంటారా? కంపల్సరీగా రావాలి. నువ్వు రాకపోతే రాకపోవచ్చు, కనీసం 10 మంది పంపించాలి కదా. నీతో 11 మంది వాళ్ళైనా పిలిచి అడిగించాలి కదా. నువ్వు 11 మందికి 10 మందికి 10 ప్రశ్నలు ఇస్తారు. 10 ప్రశ్నలు నువ్వు అడగొచ్చు కదా. నువ్వు ఇలా చేస్తున్న తప్పను కరెక్ట్ అను ఏదో చెప్పాలి కదా, అది చేయట్లా. సార్ ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా చెప్పండి, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ బాగుందా, జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ బాగుందా? చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ మంచిదండి. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ గురించే అందరూ చెప్పుకుంటారు. అతను మంచి అడ్మినిస్ట్రేటర్, ఫ్యూచర్ గురించి ఆలోచించే వ్యక్తి. అంటే 2047 విజన్ అని అంటూ ఉన్నాడు కదా ఆయన. అసలు ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తారంటారా చంద్రబాబు నాయుడు? ఖచ్చితంగా అది సాధించగలుగురు అంటారా? వేస్తాడు. అంటే ఇంకొక 2 సార్లు ఇది ఇచ్చుంటే మన ఆంధ్రప్రదేశ్ A1గా తయారవడానికి అవకాశం ఉందండి. అది ప్రస్తుతమే పరిపాలన చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ పరంగా కానీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అసలు లోకేష్ గారు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా పనిచేస్తున్నారండి ఈరోజు? చాలా బాధ్యతాయుతంగా చేస్తున్నారండి. చాలా బాధ్యతంగా పనిచేస్తున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు. అంటే గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పనితీరు ఎలా ఉందండి? అసలు మాట తీరు కానీ పనితీరు కానీ ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. అంటే ప్రజా అభిప్రాయాన్ని అనుకూలంగా ప్రజల మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వెళ్ళాలండి. అదే మంచి పరిపాలన అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ 2029 ఈ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా రావాలి. రాకపోతే ఆంధ్రప్రదేశ్ స్మాషే. ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఉండదు. జగన్మోహన్ రెడ్డి వస్తేనండి. అంటే థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ.